ఒక పౌర్ణమి రాత్రి వృందావనం వెండి కాంతిలో మెరిసిపోతోంది. యమునా గాలి మెల్లగా వీచుతోంది. ఆ సమయంలో కృష్ణుడు వేణువును ఊదాడు. ఆ స్వరం సాధారణ సంగీతం కాదు, అది ఆత్మను పిలిచే స్వరం. గోపికలు అన్నీ వదిలేసి కృష్ణుడివైపు పరుగెత్తారు. రాధా కూడా ఆ వేణుగానం విని కన్నీళ్లతో చిరునవ్వు నవ్వింది. చంద్రకాంతి కింద గోపికలు వలయంగా నిలబడ్డారు. మధ్యలో కృష్ణుడు. అచానక్ ప్రతి గోపిక పక్కన ఒక కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రతి హృదయం కృష్ణుడు నా దగ్గరే ఉన్నాడు. కృష్ణుడు వెలుగగా గోపికల నృత్యంలో ఆనంద సాగరం, నీ అడుగుల వెంట పరిమళ విహారం. ప్రేమకు రూపమే నీవే గోపాల, భక్తి గీపమే రాధా గోపాల. రాసలీలలో రాధా కృష్ణుల ప్రేమ. కొంతసేపటి తర్వాత రాధ మనసులో చిన్న గర్వమొచ్చింది. కృష్ణుడు నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అది గ్రహించిన కృష్ణుడు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. వేణుగానం ఆగిపోయింది. రాధ హృదయం విరిగిపోయింది. కృష్ణా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాను? కొద్దిసేపటి క్రితం వరకు వేణుగానంతో మారుమోగిన ఆ వనం ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. చంద్రుడు ఇంకా ప్రకాశిస్తున్నాడు. యమునాగాలి ఇంకా వీచుతోంది. కాని రాధ హృదయం మాత్రం చీకటిగా మారింది. కృష్ణా, ఎక్కడివి? ఆమె స్వరం కంపించింది. గోపికలు కూడా వనమంతా వెతుకుతున్నారు. చెట్ల మధ్య, నదీతీరంలో, పూలవనాల్లో. కాని ఎక్కడా కృష్ణుడు కనిపించలేదు. రాధ మెల్లగా నేలపై కూర్చుంది. ఆమె కళ్లలో కన్నీళ్లు, హృదయంలో విరహం. రాధ హృదయంలో నీ వేణు స్వరమే దూరమై ఉన్నా నీవే నా ప్రాణమే. చంద్రుడి వెలుగులో నీ జ్ఞాపకాలే, కన్నీటి ధారలో నీ ప్రేమ నిలిచే. యమున తీరం అడుగుతుంది కృష్ణుడు ఎక్కడ అని. బృందావనం నిశ్శబ్దమై నీ స్వరం వింటుంది. పూలు కూడా వాడిపోయే నీ నవ్వు లేకుంటే, నా ఊపిరి కూడా ఆగిపోదా నీ చూపు దూరమైతే. కృష్ణ
రాధ హృదయంలో నీవేను స్వరమే జన్మలు మారినా నీవే నా కృష్ణుడివే. ఆ సమయంలో చల్లని గాలి ఒక్కసారిగా మారింది. యమున అలలు నెమ్మదిగా కదిలాయి. పూలు మళ్లీ సువాసన వెదజల్లాయి. దూరంలో ఒక స్వరం వినిపించింది. వేణుగానం. ఆ స్వరం వినగానే రాధ ఒక్కసారిగా తలెత్తి చూసింది. చంద్రకాంతి మధ్యలో నెమ్మదిగా ఒక దివ్యరూపం ముందుకొస్తోంది. అతనే కృష్ణుడు. గోపికలు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. రాధ కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది. ఆమె కళ్లల్లో బాధ, ఆనందం, ప్రేమ అన్నీ కలిసిపోయాయి. కృష్ణుడు మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు. రాధే! ఆ ఒక్క మాట వినగానే ఆమె హృదయం మళ్లీ జీవించింది. రాధ కన్నీళ్లతో అడిగింది, ఎందుకు వెళ్ళిపోయావు కృష్ణా? నువ్వు లేకుండా ఈ ప్రపంచం శూన్యంగా అనిపించింది. కృష్ణుడు మృదువుగా నవ్వాడు. రాధే! విరహం లేకుండా ప్రేమ యొక్క లోతు తెలియదు. నన్ను వెతికిన ప్రతి క్షణం నీ ప్రేమను ఇంకా పవిత్రం చేసింది. ఆ మాటలు విన్న గోపికల కళ్లల్లో కూడా కన్నీళ్లు. ఆ సమయంలో కృష్ణుడు మళ్లీ తన వేణువును పెదవులకు చేర్చాడు. వేణుగానం మళ్లీ ప్రారంభమైంది. ఈసారి మరింత మధురంగా, మరింత దివ్యంగా. యమునా అలలు ఆ సంగీతానికి తాళం వేశాయి. చెట్లు మెల్లగా ఊగాయి. చంద్రుడు మరింత ప్రకాశించాడు. గోపికలు మళ్లీ ఆనందంతో నాట్యం చేయడం ప్రారంభించారు. అచానక్ ప్రతి గోపిక పక్కన మళ్లీ ఒక కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఈసారి గర్వం లేదు, అహంకారం లేదు, కేవలం భక్తి, ప్రేమ మాత్రమే. రాధ కృష్ణుడి కళ్లలోకి చూసింది. ఆ క్షణంలో కాలం మళ్లీ ఆగిపోయింది. కృష్ణుడు ఆమె చేతిని పట్టుకున్నాడు. వేణుగానం, నాట్యం, చంద్రకాంతి అన్నీ కలసి రాసలీలను మళ్లీ ప్రారంభించాయి. యమునా జలంలో చంద్రుని ప్రతిబింబం నీ మురళిలో వినిపించే పరమానందం. రాధ కళ్ళలో మెరిసే మౌన భావం. కృష్ణ సన్నిధిలో కలిసే జీవనాదం. వృందావన వీధుల్లో పూల వర్షమే నీ నవ్వు వినగానే హృదయ హర్షమే. జన్మ జన్మల బంధం ఈ ప్రేమ గాథ. రాధా కృష్ణులే శాశ్వత సాధన. రాసలీలలో రాధా కృష్ణుల ప్రేమ. వృందావనం సాధారణ వనం కాదు. అది ప్రేమకు ఆలయం. కృష్ణుడు దూరమవడం శిక్ష కాదు. భక్తి ఎంత లోతుగా ఉందో తెలియచేసి లీలా, ప్రేమ కలిసి ఉండడమే కాదు, దూరంగా ఉన్నా ఒకరినొకరు హృదయంలో అనుభవించడం. అదే రాధాకృష్ణుల ప్రేమ. వేణుగానం ఇంకా వినిపిస్తూనే ఉంది.
వృందావనం ఇంకా వారి ప్రేమతో నిండిపోయి ఉంది. రాధ, కృష్ణుడు వారు ఎప్పటికీ వేరు కాలేదు. ఇంకా ఇలాంటి దివ్య మహాభాగవత కథలు చూడాలంటే లైక్ చెయ్యండి, మీ భావాలను కామెంట్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చెయ్యండి. తర్వాతి ఎపిసోడ్లో కృష్ణుడు మధురకు వెళ్ళిన తర్వాత జరిగిన హృదయ విదారక విరహం మిస్ అవ్వకండి. లీలలో రాధాకృష్ణుల